శతాబ్దాల నిరీక్షణకు తెరపడి కోట్లాది హిందువుల కల నెరవేరే రోజది. భరత భూమిపై నడియాడిన అయోధ్య రామయ్య గుడిలో కొలువుదీరే అపురూప గడియలవి. ఈ సమయం కోసమే దేశంలోని ప్రతి ఒక్క హిందువు ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కనులారా చూసి తరించాలని, జన్మధన్యం చేసుకోవాలని భక్తులు ఆశపడుతున్నారు. ఇలా ఎదురుచూసే కోట్లాది మంది భక్తులకు చిరకాలం గుర్తుండిపోయే రోజే ఈ 2024 జనవరి 22. ఇంతకీ అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం కోసం జనవరి 22వ తేదీన ఎందుకు ఎంపిక చేశారు? ముహూర్త సమయం ఏమిటి? అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరుగుతున్న సందర్భంగా రామల్లా అనే పేరును ఎందుకు ఎక్కువగా వాడుతున్నారు? ఈ కార్యక్రమంలో బాలరాముడిని ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారు? ఈ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జనవరి 15 నుండి 22 వరకు జరిగే కార్యక్రమాలేమిటి? అంతేకాకుండా ఇప్పటికే అందరి ఇళ్లకు చేరిన అక్షంతలు ఎక్కడివి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలని ఈ వీడియోలో తెలపబోతున్నాను. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎండ్ వరకు మిస్ కావద్దు. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రెండు 2024 సంవత్సరం జనవరి 22న మధ్యాహ్నం 12:30 రామ మందిరాన్ని ప్రధాని మోడీ ప్రారంభిస్తున్నారు. అయితే ఆ బాలరాముడు జనవరి 22వ తేదీన ఎందుకు కొలువు తీరుతున్నాడు అంటే, మంచి కార్యక్రమాన్ని మంచి గడియల్లో జరిపిస్తే అంతా శుభమే జరుగుతుందని హిందువుల నమ్మకం. అందుకే ఏ కార్యక్రమం చేసినా ముందుగా తిథులు, నక్షత్రాలు, మంచి రోజులు చూసుకుని మొదలు పెడతారు. అయితే జనవరి 22న పుష్యమాసం ఉండబోతుంది. దీన్ని శూన్యమాసం అని కూడా అంటారు. అయితే ఈ శూన్యమాసంలో ఎవరూ కూడా ఎలాంటి శుభకార్యాలు చేయరు అని అందరూ అనుకుంటారు. మరి రామయ్యను కొలువు తీర్చేందుకు అలాంటి పుష్యమాసాన్ని ఎందుకు ఎంపిక చేశారు అంటే, పురాణాల ప్రకారం శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. అభిజిత్ ముహూర్తం జనవరి 22వ తేదీన ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:33 వరకు ఉంది. ఈ కారణంగానే జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ చేయడానికి నిర్ణయించారు. అలానే ఈ అభిజిత్ లగ్నంలోనే శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని చంపాడని చరిత్ర చెబుతుంది. అలా ఈ ముహూర్తం శత్రువుల పతనానికి మంచిదని, ఈ సమయం ఎప్పుడూ కూడా విజయాన్ని సూచిస్తుందని నమ్ముతారు. ఇక ఇంకొక బలమైన కారణం మృగశిర నక్షత్రం. జనవరి 22న సోమవారం మృగశిర నక్షత్రం తెల్లవారుజామున 3:52 ప్రారంభమయ్యి జనవరి 23 మంగళవారం ఉదయం 4:58 వరకు ఉంటుంది. ఇది కూడా చాలా శుభప్రదమైన సమయంగా భావిస్తారు. ఎందుకంటే హిందూ పంచాంగం ప్రకారం మృగశిర నక్షత్రం చాలా పవిత్రమైనదిగా పండితులు చెబుతూ ఉంటారు. జనవరి 22న రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం 84 సెకండ్లలో పూర్తి చేస్తారు. అంటే మధ్యాహ్నం 12:29 నుండి 12:30 మధ్య ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఈ 84 సెకండ్లు అనేవి చాలా ప్రత్యేకమైనవి. ఈ ముహూర్తంలో ప్రాణప్రతిష్ఠ చేయడం వల్ల భారతదేశం పేరు మారుమ్రోగిపోతుందని అందరి నమ్మకం. ఇక అసలు ప్రాణప్రతిష్ఠ ఎందుకు అనే విషయానికి వస్తే, మన సనాతన ధర్మంలో ఏ విగ్రహం అయినా చాలా ముఖ్యమైనదని భావిస్తారు. అందుకే విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ప్రాణప్రతిష్ఠ లేకుండా ఏ విగ్రహం కూడా పూజకి అర్హత కలిగిందిగా భావించరు. అందుకే ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోకి ప్రాణశక్తిని ప్రసరింప చేయడం వల్ల విగ్రహం దేవతగా మారుతుందని నమ్ముతారు. అందుకే ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఏదైనా విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ఆ విగ్రహాన్ని సజీవంగా చేసే విధానాన్ని ప్రాణప్రతిష్ఠ అంటారు. ప్రాణం అంటే ప్రాణశక్తి అని, ప్రతిష్ఠ అంటే స్థాపన అని అర్థం. ఇక అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన కోసం మొత్తం 3 శిల్పాలను తయారు చేశారు. అందులో ఒక దాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించడానికి ఎంపిక చేశారు. ఇలా గర్భగుడిలో ప్రతిష్ఠించే బాలరాముడి విగ్రహం పొడవు 51 అంగుళాలు, బరువు 1.5 టన్నులు. అలానే ముదురు రంగు రాతితో నీలి మేఘశ్యాముడిగా చేసిన విగ్రహంలో విష్ణుమూర్తి దివ్యత్వం, రాజకుమారుడి తేజస్సు, 5 ఏళ్ల బాలుడి అమాయకత్వం కూడా కనిపిస్తుందట. అయితే ఈ విగ్రహాన్ని నీటితో పాలతో అభిషేకం చేయిస్తే ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదంట. అంటే ఆ నీళ్లు, ఆ పాలు ఎవరైనా ప్రసాదంగా తీసుకున్నా కూడా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ బాలరాముడి విగ్రహాన్ని తయారు చేశారు. అయితే గర్భగుడిలో ప్రతిష్ఠించిన విగ్రహం ఎప్పటికీ అక్కడే స్థిరంగా ఉంటుంది. మిగతా 2 శిల్పాలను ఆలయంలో వేరే చోట ఉంచుతారు. ఇక 1949లో బాబ్రీ మసీదులో కనిపించి ప్రస్తుతం అయోధ్యలో తాత్కాలిక ఆలయం దగ్గర పూజలు అందుకుంటున్న పాలరాతి చిన్న విగ్రహాన్ని ఉత్సవ విగ్రహంగా కొలుస్తారు. ఇక జనవరి 15 నుండి జనవరి 22 వరకు అయోధ్యలో జరిగే ఉత్సవాల విషయానికి వస్తే, జనవరి 15వ తేదీన మకర సంక్రాంతితో అశుభకాలం ముగుస్తుంది. కాబట్టి ఆ రోజు రాముడి విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకెళ్లబోతున్నారు.
అలానే 16న ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతాయి. ఇక జనవరి 17న శ్రీరాముడి విగ్రహం నగర ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత 18న వాస్తు పూజ, వరుణ పూజ, ఇతర పూజలు నిర్వహిస్తారు. ఇక 19వ తేదీన యజ్ఞ అగ్నిగుండం స్థాపన జరుగుతుంది. అయితే ఒక ప్రత్యేకమైన ఆచారం ప్రకారం ఒక కర్రను మరో కర్రతో కలిపి ఒక ప్రత్యేకమైన అగ్నిని రాజేస్తారు. ఇలా వచ్చిన అగ్నితో ఆ యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. ఇక జనవరి 20వ తేదీన చాలా రకాల నదుల నుంచి సేకరించిన నీటితో ఉన్న 81 కలశాలతో పుణ్య హవచనం కార్యక్రమం ద్వారా రామమందిర గర్భగుడిని వేద మంత్రాలతో పవిత్రం చేస్తారు. 21న జలాదివాసం పూజ, 22న ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. అయితే జనవరి 24 నుండి ఆ బాలరాముని దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఇక దేశమంతా రామమయం అవుతున్న సందర్భంలో మీడియా, సోషల్ మీడియా, సమావేశాలు ఇలా ఎక్కడ చూసినా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాలపైనే వార్తలు, కథనాలు, చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రారంభోత్సవ సందర్భంగా శ్రీరాముడిని కొన్ని పేర్లతో అంటే బాలరాముడిగా రామ్లల్లాగా పిలుస్తున్నారు. అయితే బాలరాముడు, రామ్లల్లా అనే వీటి అర్థం ఒకటే అయినా కూడా వేరువేరుగా ఎందుకు పిలుస్తున్నారు అంటే తులసీదాస్ రచించిన రామచరిత్ర మానస్లో బాలరాముడిని రామ్లల్లాగా రచయిత చెప్పాడు. దాంతో ఈ పేరు చాలా ఫేమస్ అయిపోయింది. అయితే మనం చిన్నపిల్లల్ని బుజ్జి, చిట్టి, కన్నా అని ముద్దుగా పిలిచినట్లుగానే అప్పట్లో అయోధ్యలో చిన్నపిల్లల్ని లల్లా అని పిలిచేవారట. 5-6 ఏళ్ల వరకు బాలరాముడిని కూడా రామ్లల్లా అని అనేవారట. అందుకే అయోధ్య రాముడిని కూడా రామ్లల్లా అని పిలవబోతున్నారు. ఇక అసలు బాలరాముడిని ఎందుకు ప్రతిష్ఠ చేస్తున్నారు అనే ప్రశ్న విషయానికి వస్తే రాముడు జన్మించిన రామ జన్మభూమిలో రాముడు బాలుడిగానే పుట్టాడు. అంతేకాకుండా మొదటి నుండి కూడా అయోధ్యలో బాలరాముడి విగ్రహాలు వెలిశాయి. అలానే అయోధ్యలో బాలరాముని విగ్రహాన్ని పూజించడం పరంపరంగా వస్తుంది. కాబట్టి అయోధ్యలో బాలరాముడిని ప్రతిష్ఠిస్తున్నారు. ఇక అయోధ్యలో కొలువు తీరుతున్న బాలరాముడికి అత్తారింటి సారి గురించి చూసినట్లయితే అయోధ్యలో జరగనున్న రాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి నేపాల్, శ్రీలంక, యుఏఈ ఇంకా ఎన్నో మిగతా దేశాల నుండి రాముల వారికి ఎన్నో బహుమతులు అందుతున్నాయి. అయితే శ్రీరాముడి అత్తారింటి నుంచి కూడా భారీ బహుమతులు అయోధ్యకి చేరుకున్నాయి. నేపాల్లోని సీతమ్మ వారి ఇల్లు అయిన జనక్పూర్ ధామ్ నుండి వెండి పాత్రలు, బంగారు ఆభరణాలతో పాటు 3000 రకాల వస్తువులు, 1000 మందికి పైగా ప్రజలు అల్లుడైన శ్రీరాముడి కోసం ఎన్నో బహుమతులు అంటే కూతురికి పుట్టింటి వారు పెట్టే సారిలో ఏ విధమైన వస్తువులు ఉంటాయో అదేవిధంగా వెండి పాత్రలు, బంగారు ఆభరణాలతో పాటు స్వయంవరం కోసం రామయ్య విరిచిన విల్లుకు తగ్గట్టుగా ఉండే రూపాన్ని వెండితో ఇలా 3000 రకాల వస్తువులు తీసుకుని అయోధ్యకు చేరుకున్న జరకపురి వాసులకు అయోధ్య వాసులు ఘనస్వాగతం పలికారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగలేదు, పూజలు జరగట్లేదు. మరి ఇంటింటికి తిరిగి ఇచ్చే అక్షంతలు ఎక్కడి నుండి వస్తున్నాయని చాలా మందిలో ఉన్న సందేహానికి సమాధానం ఏమిటంటే రాముడి అనుగ్రహం ఇంటింటికి వెళ్లి చేరాలి అనే ఉద్దేశంతో అయోధ్యలో ఉన్న పెద్దలు, పీఠాధిపతులు అందరూ ఆలోచించి అయోధ్యలో రాముడి ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఆ అక్షంతలు అందరికీ పంపించడం కుదరదు కాబట్టి అయోధ్యలో ఎప్పటి నుంచో ఒక చిన్న రాముడి విగ్రహానికి పూజలు జరుగుతూనే ఉన్నాయి. అయితే జనవరి 22వ తేదీలోపు ఈ అక్షంతలు అందరి ఇళ్లకు చేరాలనే ఉద్దేశంతో అయోధ్యలో ఉన్న చిన్న రామ విగ్రహానికి పూజలు చేసిన అక్షంతలు అందరికీ పంపుతున్నారు. అయితే ఇవే విగ్రహాలు అంటే ఎప్పటి నుండో అయోధ్యలో పూజలు అందుకుంటున్న ప్రధాన విగ్రహాలను అయోధ్యలో పునఃప్రతిష్ఠ చేస్తారు. ఇవే ప్రధాన విగ్రహాలుగా ఉంటాయి. కాకపోతే విగ్రహాలు అందరూ దర్శించుకునే విధంగా ఉండాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొన్ని విగ్రహాలను తయారు చేశారు. ఇక అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు 7,000 మంది ప్రముఖులు అంటే పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పండితులు, ఋషులు, సాధువులు, ప్రముఖ మత పెద్దలు అలానే లక్షల మందికి పైగా భక్తులు వస్తున్నారు. అలానే జనవరి 22న అయోధ్య భవ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్టలో అయోధ్య బాలరాముడి దర్శనం కోసం దేశం యావత్ ఎదురుచూస్తుంది. అయితే ఎన్నో కారణాలతో జైలు పాలైన ఖైదీలకు సాధారణంగా బయట ప్రపంచంలో జరిగే ఏ కార్యక్రమంలోనూ పాల్గొనే అవకాశం ఉండదు. కానీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఖైదీలను కూడా ఈ మహత్తర కార్యక్రమంలో భాగం చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఖైదీల కోసం ప్రాణ ప్రతిష్టను అన్ని జైళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేసింది. ఇక అయోధ్యలో పెట్టే ప్రసాదం విషయానికి వస్తే తిరుపతిలో లడ్డూ ప్రసాదం పెడతారు, పూరిలో కాజా ప్రసాదం పెడతారు, షిరిడీలో కోవా ప్రసాదం పెడతారు. ఇలా ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క ప్రసాదం ఫేమస్. మరి మన దేశంలో అయోధ్యలో ఏం ప్రసాదం పెడుతున్నారో తెలుసా? ఇలాచీ దానా అంటే యాలకుల్ని చక్కెర కలిపి తయారు చేస్తారు. అయితే ఇదే ప్రసాదం దేశంలో ఉన్న చాలా ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో పెడుతున్నారు. కానీ అయోధ్య రాముని ప్రసాదం ఇంకా రుచిగా గుర్తుండిపోయేలా ఉండేలా తయారు చేస్తున్నారంట. అయితే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ రోజున రామ్ లల్లాకి 56 రకాల ప్రసాదాలను అందిస్తారు. లక్నోలోని మదిరమా నుండి 56 రకాల ప్రసాదాలను రామ్ లల్లాకి సమర్పిస్తారు. ఇక అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనేక మార్పులు ఏర్పాట్లు చేసింది. అవేంటంటే అయోధ్యకు వచ్చే వారికి కావలసిన వసతుల కోసం ప్రభుత్వం అయోధ్యలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది.
అవేంటంటే రోడ్ల నిర్మాణం, అయోధ్య నగరాన్ని సుందరంగా మార్చడం, వచ్చే భక్తుల కోసం హోటళ్లను, గెస్ట్ హౌస్లను, అలానే అందరూ అయోధ్యకు ప్రయాణం చేయడం కోసం రవాణా సదుపాయాలు, ఇలా ప్రభుత్వం అన్ని సౌకర్యాలను మెరుగుపరుస్తుంది. అలాగే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకను సురక్షితంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడానికి ఎన్నో భద్రతా చర్యలు చేస్తున్నారు. ఇలా అయోధ్యలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి ప్రభుత్వం కేంద్ర బలగాలతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా కోవిడ్-19 మహమ్మారి కారణంగా అయోధ్యకు వెళ్తున్న వారికి ఎలాంటి నష్టం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో కఠినమైన పద్ధతులను ఏర్పాటు చేశారు. అలానే వైరస్ వ్యాప్తిని నివారించడానికి ప్రారంభోత్సవ వేడుకల్లో సామాజిక దూరం పాటించాలి అనే నిబంధనతో పాటు తప్పనిసరిగా మాస్కులను ధరించాలి, అలానే శానిటైజేషన్ చర్యలు కూడా అమలు చేశారు. ఇక అయోధ్య రామ మందిర వేడుక సందర్భంగా అయోధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు, అలానే ఊరేగింపులు జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ జరుపుకోవడానికి ఎంతోమంది కళాకారులు, అలానే ప్రదర్శకులు సాంప్రదాయ సంగీతాన్ని, నృత్యాలను ప్రదర్శించబోతున్నారు. అలానే ఈ వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అంటే ప్రారంభ ఉత్సవాన్ని, అలానే అక్కడ జరిగే ఎన్నో కార్యక్రమాలని లైవ్ టెలికాస్ట్ చేయడం కోసం స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. అలానే మీడియా కవరేజ్ కోసం ఎన్నో టెలివిజన్ ఛానళ్లు, రేడియో స్టేషన్లు, అలానే ఆన్లైన్ ప్లాట్ఫామ్లకు ఇలా ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు చేసింది. ఇక అయోధ్యకు వచ్చే యాత్రికులకు ఏవైనా అత్యవసర పరిస్థితులు లేదా ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వారికి వైద్య సహాయం అందించడానికి వైద్య శిబిరాలు, అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్య రామ మందిరానికి అంతర్జాతీయ గుర్తింపు కోసం ఎంతో కృషి చేస్తుంది. అంటే ఈ వేడుకకు హాజరు కావడానికి, అలానే ఈ కార్యక్రమానికి ప్రపంచ ప్రాముఖ్యతను తీసుకురావడం కోసం ఎన్నో దేశాల నుండి ప్రతినిధులను ఆహ్వానించడానికి ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని చూసేందుకు ఎంతోమంది ప్రజలు అయోధ్యకు పయనమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అయోధ్యకు వెళ్లడానికి తరలి వస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఫ్లైట్, ట్రైన్, రోడ్డు మార్గాల్లో వెళ్లేందుకు సౌకర్యాలను అందిస్తుంది. ఫ్లైట్లో వెళ్లాలనుకునే వారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి అయోధ్యకు డైరెక్ట్గా వెళ్ళవచ్చు. కానీ అయోధ్యకి డైరెక్ట్ ఫ్లైట్లు ఎక్కువ సంఖ్యలో లేవు కాబట్టి గోరఖ్పూర్, లక్నో విమానాశ్రయాలకు చేరుకొని అక్కడ నుండి దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయోధ్యకు 3-4 గంటల్లో బస్సు లేదా ట్రైన్లో ప్రయాణం చేసి చేరుకోవచ్చు. అలానే దేశంలోని అన్ని ప్రాంతాల నుండి అయోధ్యకు ట్రైన్ కనెక్టివిటీ ఉంది. ఎక్కడి నుండి అయినా ట్రైన్లో అయోధ్య రైల్వే స్టేషన్కి చేరుకోవచ్చు. తెలంగాణ నుండి అయోధ్యకు నేరుగా రైలు లేవు. ఒకవేళ ట్రైన్లో అయోధ్యకు వెళ్లాలనుకుంటే సికింద్రాబాద్ నుండి గోరఖ్పూర్ వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుండి ట్రైన్, రోడ్డు మార్గాల్లో అయోధ్యకు చేరుకోవచ్చు. ఇక హైదరాబాద్ నుండి అయోధ్యకు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఏసీ బస్సుల్లో కేవలం ఒక్కో టికెట్ 6,000 వరకు ఉంటుంది. మొత్తం 42 గంటల ప్రయాణం తర్వాత హైదరాబాద్ నుండి ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుండి సెల్ఫ్గా ఓన్ వెహికల్లో అయోధ్యకు వెళ్లాలంటే మొత్తం 1305 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మెరుగైన రోడ్ కనెక్టివిటీ కోసం నగరానికి రహదారులను విస్తరించడం, అలానే అప్గ్రేడ్ చేయడం ద్వారా ప్రభుత్వం అయోధ్యకు రహదారి కనెక్టివిటీని మెరుగుపరిచింది. ఇక జనవరి 22వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న సంబరానికి అన్ని ఆలయాల్లో రామభజనలు జరగాలని చెప్పారు. అలానే అన్ని ఇళ్లలో దీపాలను వెలిగించి అయోధ్య రాముడిని పూజించాలని చెప్పారు. ఇలా ఆ రోజంతా దేశ నలుమూలలా రాముల వారి నామం మారుమోగిపోవాలని ప్రధాని మోడీ గారు ప్రజలందరికీ తెలియజేశారు. సో ఇది ఫ్రెండ్స్, 22వ తారీఖున జరగబోతున్న ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయం ఏమిటి? మీరు ఎలా అనుభూతి చెందుతున్నారు? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి మీకోసం రాబోతున్నాయి. వాటిని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.